అరిటి అయిపోయింది, పత్తి తొక్కేస్తున్నారు, తగలబెడుతున్నారు. రైతు ఎంత ఏడుస్తాడు. కడుపున పుట్టినటువంటి బిడ్డను పెంచినట్టుగా పంటను పెంచి దాన్ని కోసి అమ్మకుండా ఈ రకంగా అగ్నికి ఆహుతి చేస్తున్నాడంటే ఎంత శోకం ఉంటుంది ఆ రైతుకి. నీ ఇష్టం ఏ పంట, పొగాకు ఏడుపే కదా రైతులకి, కంది ఏడుపు, మొక్కజొన్న రైతు ఏడుపు, మామిడి ఏడుపు. ఏ రైతు సుఖంగా ఉన్నాడు? ఏ రైతు ఏ పంటకి గిట్టుబాటు ధర వచ్చింది 20 మాసాల్లో అని అడుగుతున్నాను. వేరుశెనగ ఇవాళ ఎంత ఉంది? 5,000, 5,300 క్వింటా. జగన్ ఉండగా 10,000 ఎట్లా అమ్మింది? జగన్మోహన్ రెడ్డి ఉండగా 10,000 పై చిలుకు ఏమో క్వింటా వేరుశెనగ ఉండటం ఏంటి? ఇవాళ 5,000 చిల్లర ఉండటం ఏంటి? ఏంటి పాపం? పొగాకేంటి పరిస్థితి? పత్తి ఏంటి పరిస్థితి? ధాన్యానికి లేదు, కొబ్బరికి లేదు, కోకోకి లేదు, పత్తికి లేదు, పొగాకు లేదు, అరటికి లేదు, మామిడికి లేదు, ఎండు మిర్చికి లేదు. మళ్ళీ ఏం పంటలు వేస్తారు ఇక్కడ? ఏమైనా అంతరిక్షం నుంచి ఏమైనా కనిపెట్టి తెచ్చావా? డిమాండ్ ఆధారం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను చెప్పిన పంటల కన్నా ఇంకేం పంటలు వేయాలి? పామాయిల్కి లేదు. నారా చంద్రబాబు నాయుడు పాదం మోపిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో కంటే ఏదైనా పడిపోవటమే కదా తప్పితే రేటు, పలానా పంటకి రేటు ఉందని మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పు, పలానా పంటకి నా ప్రభుత్వంలో రేటు ఉంది, జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా పైసా రూపాయి లేదా ఒక పైసా లేదా ఒక రూపాయి ఎక్కువ రేటే ఇప్పించానని ఎక్కడ ఒక్క మాట చెప్పండి. ఒక్క పంటకి. ఇంకా మరి నీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, నీ ప్రభుత్వంలో ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు, ఏ పంట వేసినా ఏడుస్తుంటే మరి డిమాండ్ ఆధారిత అంటే ఏంటిది? యాగ్రిటెక్. ఏంటి యాగ్రిటెక్? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 2,500 ధాన్యం వరి కోత మిషన్లు గంటకి 2,500 వచ్చేది. ఇవాళ 4,000 రూపాయలు, 4,500 రూపాయలు. ఇవాళ కృష్ణా జిల్లా వెస్ట్ గోదావరిలో చూసుకోండి వెళ్ళి. పంట కోయటానికి 4,000 నుంచి గంటకి, వరి కోత మిషన్కి గంటకి 4,000 నుంచి 4,500. ఇది అగ్రిటెక్. ఈయనేం చెప్తాడంటే, ఈయన కొత్తగా కనిపెడతాడంట వ్యవసాయంలో యంత్రాలని. నువ్వు కనిపెట్టేదండి ఆల్రెడీ ప్రపంచంతో పాటుగా ముందు వెనకగా ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యవసాయం మొత్తం కూడా గొట్లేటాకి, ఆఖరికి గొట్లేటాకి కూడా యంత్రాలనే వాడుతున్నారు. లెవెల్ చేయటాకి ట్రాక్టర్లనే వాడుతున్నారు. దున్నటాకి, దమ్ముకి, దేనికి కాదు, ప్రతిదానికి రోటోవేటర్ వేస్తున్నారు. అన్నీ ఉన్నాయి. ఏది లేదు పలాంది లేదని చెప్పు. ఉడుపుకి యంత్రాలు ఉన్నాయి అంటే ట్రాన్స్ప్లాంటేషన్కి, నారుమళ్ళు పోయటాకి. కలుపుకి యంత్రాలు వచ్చినాయి. కలుపుకి డ్రోన్లలో స్ప్రే చేస్తున్నారు. మీరేం డ్రోన్ కనిపెట్టలేదు కదా. డ్రోన్ అప్పటికే మీరు వచ్చేప్పటికే, మీరు ఎక్కి ప్రమాణ స్వీకారం చేసేప్పటికే డ్రోన్తో పిచికారీ చేస్తున్నారు కదా. ఎక్కడ లేదు, ఏమి లేదు. కోతకు కూడా మిషన్లు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. ప్రతిదానికి చెరుకు పంట కోత కోసానికి మిషన్లు ఉన్నాయి, మినుముకి కోత మిషన్లు ఉన్నాయి. ప్రతిదానికి నువ్వు పేరు చెప్పు, పలానా దానికి లేదని చెప్పి. ప్రతి దాంట్లో యాంత్రీకరణ వచ్చేసింది కదా. ఇవాళ మీరు ఏం చెప్తారు? ఫుడ్ ప్రాసెసింగ్. నారా చంద్రబాబు నాయుడు గారు మీ ఇష్టం. ఈ 20 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారిది కాకుండా కొత్తగా ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొచ్చింది ఏమైనా ఉంటే మీరు చెప్పండి.